మదనపల్లిలో జరిగిన విషాద సంఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది. 7 సంవత్సరాల చిన్న పాప ప్రాణాన్ని తీసిన సంఘటన ఇది. ఈ విషయం తెలిసిన వాళ్ళందరికీ రక్తం మరిగిపోవలసిందే. అంత క్రూరంగా పాపని చంపేశారు. అసలు ఏం జరిగిందంటే, ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్న పాప పేరు రిషికప్రియ. ఆడుకోవడానికి బయటికి వెళ్ళిన పాప సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులకి కంగారుగా అనిపించింది. మొత్తం అంతా వెతికి చూశారు. ఎక్కడా పాప లేదు. ఎవరైనా పాపని కిడ్నాప్ చేశారా ఏంటి అనేది వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఎంత వెతికినా పాప గురించి ఏమీ తెలియకపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ తల్లిదండ్రులు పాపని ఎలాగైనా సరే పోలీసులు కనిపెట్టి ఇంటికి తీసుకువస్తారు, ఎవరైనా కిడ్నాప్ చేసినా మన పాప మనకి క్షేమంగా దొరుకుతుంది అని చాలా ఆశపడ్డారు. కానీ 2 రోజులైనా పాప గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కనిపించలేదు. పోలీసులు వాళ్ళ విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ని కూడా పరిశీలించారు. అసలు పాప ఎక్కడికి వెళ్ళింది, లేదంటే ఎవరైనా తీసుకెళ్లారా, ఇవన్నీ చూడడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అందులో ఒక వ్యక్తి కనిపించాడు. అతని పేరు కులవర్ధన్. ఈ చిన్న పాప వాళ్ళ ఇంటి పక్కనే అతను కూడా ఉంటాడు. పాపకి ఏ మాయమాటలు చెప్పి తీసుకెళ్ళాడో తెలీదు కానీ అతనే వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళడం ఆ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇది చూసిన పోలీసులు ఇంకొక నిమిషం కూడా లేట్ చేయకుండా వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి మొత్తం సెర్చ్ చేశారు. ఇంటి మొత్తం వెతుకుతుండగా ఎక్కడ పాప లేదు కానీ వాళ్ళ ఇంట్లో ఒక పాత డ్రమ్ము ఉంది. ఆ డ్రమ్ము ఓపెన్ చేసి చూస్తే అందులో పాప శవం ఉంది. పాపని చంపేసి ఈ దుర్మార్గుడు ఆ డ్రమ్ములో పాపని పెట్టేశాడు. అసలు పాపని దేనికి చంపాడు, పాపని ఏమైనా చేశాడా అని తెలుసుకోవడానికి పాపని పోస్టుమార్టంకి పంపించేశారు. ఈ కులవర్ధన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. కానీ ఒక 2 రోజుల్లో ఈ కులవర్ధన్ ఒక చెరువులో శవమై తేలాడు. అసలు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన వాడు బయటికి ఎలా వచ్చాడు, ఆ చెరువులో శవం ఎలా అయ్యాడు అనేది ఇంకా ఏమీ తెలియదు. వాడే పారిపోయి ఎలాగైనా నన్ను చంపేస్తారని భయపడి తనే ఆత్మహత్య చేసుకున్నాడా, లేదంటే ఎవరైనా చంపేసి అందులో పడేశారా అని తెలియదు. పోలీసులు అదే విచారణలో ఉన్నారు. ఇంకా కొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. అయినా 7 ఏళ్ల పాపని చంపేశాడని విషయం తెలిసింది. ఇంకా వాడిని అరెస్ట్ చేయడం, కోర్టుకు తీసుకెళ్ళడం, జైల్లో పెట్టడం ఇవన్నీ ఎందుకు, అక్కడికక్కడే కాల్చి పడేయొచ్చు కదా. ఇలాంటి వెధవలు ఇలాంటి క్రైమ్ చేసినప్పుడు స్పాట్లోనే వీళ్ళని కాల్చి చంపేయడం లేదా ఉరివేసి చంపేయడం చేస్తే మిగతా వాళ్ళకి కూడా భయం కలుగుతుంది. ఇంకెప్పుడు అలాంటి పనులు చెయ్యరు. ఇలాంటి వెధవల వల్ల రోజుకొక ఆడపిల్ల బలైపోతుంది. అది కూడా 10 సంవత్సరాల లోపు పిల్లలు, 5 సంవత్సరాల లోపు పిల్లలు, సంవత్సరం లోపు పిల్లల్ని కూడా బ్రతకనివ్వట్లేదు. ఇంట్లో ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం, గుమ్మల్లో ఆడుకునే పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం, స్కూల్లో ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం చేస్తుంటే ఇంకా ఎంతగా కాపలా కాస్తారు తల్లిదండ్రులు మాత్రం. ఇంకా ఇలాంటి వాళ్ళకి భయపడి పిల్లల్ని ఇంట్లోనే కట్టేసి పెట్టుకోవాలా, కాపలా కాయాలా, వాళ్ళకి ఫ్రీడమ్ లేదా, ఎప్పటికొస్తుంది ఇంకా. రోజు ఇలాంటి న్యూస్లు వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉంటున్నాం. కానీ దీనివల్ల సీరియస్ యాక్షన్ ఎవరూ తీసుకోవడం లేదు. గవర్నమెంట్ కూడా చూసి వదిలేస్తుంది తప్ప సీరియస్గా ఒక్క యాక్షన్ అయినా తీసుకుందా, ఒక్క విధవనైనా చంపిందా. మన పిల్లల మీద చెయ్యి వేస్తే మనమే ఆ చెయ్యి నరికి పడేయాలి. అప్పటికి కానీ ఇలాంటి విధవలు ఇంకెప్పుడు మన జోలికి రాకుండా ఉంటారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళని పట్టుకొని అక్కడికక్కడే ఉరివేసేయాలి. అప్పుడే సమాజానికి పట్టిన దరిద్రం వదులుతుంది. అయినా ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా పుట్టినప్పటి నుంచే వాళ్ళకి సంస్కారం అనేది మనమే నేర్పించుకోవాలి. వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుంది, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు అనేది కనిపెడుతూ ఉండాలి. పిల్లలకి ఫ్రీడమ్ అంటూ వాళ్ళని ఫ్రీగా వదిలేయకూడదు. ప్రతి తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తే ప్రపంచంలో ఎలాంటి క్రైమ్లు జరగవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి దారుణమైన సంఘటన ఇంకొకటి జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.